తరువాతి నామం విశుద్ధి చక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగది ప్రహరణ వదనైక సమన్విత. ఇందులో విశుద్ధి చక్ర నిలయ అంటే విశుద్ధి చక్రంలో నివసించున్నది. ఆ రక్తవర్ణములో ఉండునది. త్రిలోచన 3 లోచనములు కలది. ఖట్వాంగాది ప్రహరణ అంటే ఖట్వాంగాది ఆయుధములను ధరించున్నది. వదనైక సమన్విత అంటే ఒకే ఒక నోటితో సమన్వయింపబడిన రూపం కలది అని అర్థం. తరువాతి నామం పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇందులో పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నముతో ప్రీతి కలది అంటే పరమాన్నం ఇష్టమైనది. త్వక్స్థ అంటే చర్మ ధాతువును ఆశ్రయించి ఉండునది. పశులోక భయంకరి పశు ప్రవృత్తికి భయమును కలుగు చేసేది అని. అమృతాది మహాశక్తి సంవృత అంటే అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండునది. డాకినీశ్వరి అంటే డాకిని అని పేరుగల విశుద్ధి చక్రాధిష్టాన దేవత. తరువాతి నామం అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంత్రోష్టజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత. ఇందులో అనాహతాబ్జ నిలయ అంటే అనాహత పద్మములో నివసించున్నది ఉండునది అని అర్థం. శ్యామాభ అంటే శ్యామల వర్ణంలో వెలుగుందునది. వదనద్వయ అంటే 2 వదనములు కలది. దంశ్రోజ్వల అంటే కోరలతో ప్రకాశించున్నది. అక్షమాలాదిధర అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండునది. రుధిర సంస్థిత రక్త ధాతువును ఆశ్రయించి ఉండునది. కాళరాత్రాది శక్త్యోగవృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యాంబ స్వరూపిణి. ఇందులో కాళరాత్రాది శక్త్యోగ్రవృత అంటే కాళరాత్రి మొదలైన 12 మంది శక్తి దేవతల చేత పరివేష్టింపబడియుండునది అని అర్థం. స్నిగ్ధౌదన ప్రియ అంటే నేతితో తడిపిన అన్నం అంటే ప్రీతి ఇష్టం కలిగినది. మహావీరేంద్ర వరద శ్రేష్ఠులను ఉపాసకులకు అవసరమైనవన్నీ సమకూర్చున్నది. రాకిణ్యాంబ స్వరూపిణి అంటే రాకిణీ దేవత స్వరూపిణి అని అర్థం. తరువాతి నామం మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుడోపేత డామర్యాభిరావృత. ఇందులో మణిపూరాబ్జ నిలయ అంటే మణిపూర పద్మములో నివసించున్నది. వదనత్రయ సంయుత అంటే 3 ముఖములతో కూడి ఉండునది. వజ్రాదికాయుధోపేత అంటే వజ్రం మొదలైన ఆయుధాలను ధరించి ఉండునది. డామర్యాదిభిరావృత అంటే డామరము ఆదిబి మొదలైన శక్తి దేవతల చేత పరివేష్టింపబడి ఉండునది అని అర్థం. తరువాతి నామం రక్తవర్ణ మాంసనిష్ట గూఢాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యాంబ స్వరూపిణి. ఇందులో రక్తవర్ణ అంటే ఎర్రని రక్తవర్ణంలో ఉండునది. మాంసనిష్ట మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది అని అర్థం. గూఢాన్న ప్రీతమానస అంటే గూఢ అన్నము అంటే బెల్లంతో చేసిన తీపి అన్నము ఇష్టం కలిగినది. సమస్త భక్త సుఖద అంటే అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖ సంతోషాలను ప్రసాదించునది అని అర్థం. లాకిన్యాంబ స్వరూపిణి అంటే లాకిని దేవత స్వరూపముగా ఉన్నది అని అర్థం. స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ తిగర్విత. ఇందులో స్వాదిష్టానాంబు జగత అంటే స్వాదిష్టాన పద్మములో నివసించున్నది అని. చతుర్వక్త మనోహర అంటే 4 వదనములతో అందంగా ఉండునది అని. శూలాధ్యాయుధ సంపన్న అంటే శూలము మొదలైన ఆయుధములు ధరించి ఉన్నది అని. పీతవర్ణ అంటే పసుపు పచ్చని రంగులో ఉన్నది అని. అతి గర్విత అంటే మిక్కిలి గర్వంతో ఉండునది అని అర్థం. తరువాతి నామం మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత దాద్యాన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి.
ఇందులో మేధోనిష్ట అంటే మేధస్సు ధాతువును ఆశ్రయించి ఉండునది అని. మధుప్రీత అంటే మధువులో ప్రీతి కలిగినది. బంధిన్యాది సమన్విత అంటే బంధిని మొదలైన పరివార దేవతల చేత పరివేష్టింపబడి ఉంటున్నది అని అర్థం. దాద్యాన్నాసక్త హృదయ అంటే పెరుగు అన్నం ఇష్టముగా ఉన్నది అని. కాకిని రూపధారిణి అంటే కాకిని పేరుగల దేవతగా రూపము ధరించి ఉన్నది అని. తరువాతి నామం మూలాధారాంబుజారూఢ పంచవక్తాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. ఇందులో మూలాధారాంబుజారూఢ అంటే మూలధార పద్మములో నివసించున్నది ఉండునది అని అర్థం. పంచవక్త అంటే 5 ముఖములతో ఉన్నది అని. అస్థి సంస్థిత అంటే ఎముకలను ఆశ్రయించి ఉండునది. అంకుశాది ప్రహరణ అంటే అంకుశం మొదలైన ఆయుధాలను ధరించి ఉన్నది అని. వరదాది నిషేవిత అంటే వరద మొదలైన 4 పరివార దేవతల చేత సేవింపబడుతున్నది అని అర్థం. తరువాతి నామం మౌగ్ధాదనాసక్త చిత్త సాకిన్యాంబరు స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. ఇందులో మౌగ్ధాదనాసక్త చిత్త అంటే పులగములో ప్రీతి కలిగినది అంటే ఇష్టం ఉన్నది అని. సాకిన్యాంబ స్వరూపిణి అంటే సాకిని దేవత స్వరూపముగా ఉన్నది అని. ఆజ్ఞా చక్రాబ్జ నిలయ అంటే ఆజ్ఞ చక్ర పద్మంలో నివసించినది అని. శుక్లవర్ణ అంటే తెలుపు రంగులో ఉన్నది అని అర్థం. షడానన అంటే 6 ముఖములు కలది అని. తరువాతి నామం మధ్య సంస్థ హంసవతి ముఖ్యాశక్తి సమన్విత హరిద్రాన్నరైసిక హాకిని రూపధారిణి. ఇందులో మధ్య సంస్థ అంటే మధ్య ధాతువును ఆశ్రయించి ఉన్నది అని. హంసవతి ముఖ్య శక్తి సమన్విత అంటే హంసవతి క్షమావతి వంటి ముఖ్య శక్తులతో కూడి ఉన్నది అని. హరిద్రాన్న రసిక అంటే పచ్చని అన్నంతో మిక్కిలి ఇష్టము ప్రీతి కలిగినది అని. హాకిని రూపధారిణి హాకిని దేవతా రూపమును ధరించి ఉన్నది అని అర్థం. తరువాతి నామం సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధాధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. అంటే సహస్రదళ పద్మస్థ అంటే సహస్ర కమలములలో ఉండునది అని. సర్వవర్ణోపశోభిత అంటే అన్ని అక్షరములు అన్ని మంత్రాలు వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లుతున్నది అని. సర్వాయుధాధర అంటే అనంతమైన అన్ని రకముల ఆయుధాలను ధరించి ఉన్నది అని. శుక్ల సంస్థిత అంటే శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉన్నది అని. సర్వతోముఖి అంటే సర్వతోముఖమైన ఏర్పాట్లతో కలిగి ఉన్నది అని అర్థం. తర్వాత నామం సర్వోదన ప్రీతచిత్త యాకిన్యాంబ స్వరూపిణి స్వాహ స్వదామతి రమేత శృతి స్మృతి రనుత్తమా. ఇందులో సర్వోదన ప్రీతచిత్త అంటే అన్ని రకముల ఆహారమును ప్రీతితో స్వీకరించున్నది అని. యాకిన్యాంబ స్వరూపిణి యాకిని దేవతా స్వరూపంలో ఉన్నది అని. స్వాహ అంటే చక్కగా ఆహ్వానించున్నది అని అర్థం. స్వద అంటే శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగత వచనం అని అర్థం. అమతిహి అంటే మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు శక్తి అని అర్థం. మేధ అంటే ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది. శృతి అంటే చెవులతో సంబంధం కలిగినది. స్మృతి అంటే మరలా గుర్తుకు తెచ్చుకునే ఒక లక్షణం. అనుత్తమ అంటే తనను మించిన ఉత్తమ దేవత ఇంకొకరు లేరు అని అర్థం. తరువాతి నామం పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధమోచని బంధురాలక. ఇందులో పుణ్యకీర్తి అంటే మంచి లేదా పవిత్రమైన యశస్సు కలిగినది. పుణ్యలభ్య సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడుచున్నది. పుణ్యశ్రవణ కీర్తన అంటే పుణ్యప్రదమైన వాక్కులను వినుటకు కీర్తనం చేయుటకు అవకాశం కలుగజేయునది అని అర్థం. పులోమజార్చిత అంటే పులోముని
కూతురైన శచీదేవిచే ఆరాధింపబడుతున్నది అని. బంధమోచని అంటే అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలుగజేయునది. బంధురాలక అంటే అందమైన చిక్కనైన ముంగురులు కలిగి ఉన్నది అని అర్థం. మరికొన్ని నామాల అర్థాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః అని కింద కమెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.